ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నీ నామానికి వందనాలు. ప్రతి రాత్రి నీ పాద సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యం, ఆయుష్కాలం మీరు మాకు ఇస్తున్నారు. ఈ లోకంలో ప్రతి నరుడు జీవించేది కేవలం జీవాధిపతివి, రక్షకుడవు, ప్రభుడు అయిన నిన్ను బట్టే నాయన. ఈ జూమ్ ద్వారా ప్రతి రాత్రి మా ఆత్మలు సేద తీర్చబడుతున్నాయి. నీ పాద సన్నిధిలో ఆదరించబడుతున్నాం. ఈ ప్రార్థన మాకెంతో ధైర్యం తెస్తుంది. మా సమస్యలు విన్నవించుకున్నప్పుడు మాకు నెమ్మది దొరుకుతుంది. ఈ రాత్రి కూడా అట్టి కృప దయచేయండి. ఇప్పటి ద్వారా కీర్తన ద్వారా నిన్ను మహింపరిచిన బిడ్డలను మీరు దీవించమని, ఈ కార్యక్రమం అంతయు నీ నా మహిమ కొరకు, బిడ్డల క్షేమం కొరకు ఆశీర్వదించమని ప్రభువైన యేసు పేర ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. అందరం లేచి నిలుచుని ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగించుకుందాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమె. ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ ఉన్న గర్భమును ధరింపబడి కన్యను మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిన పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమె. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 269వ కీర్తన, 20 ఫామ్లో 93వ కీర్తన, అడుగుచున్నామో దేవా కడుదని కావనే కీర్తన అందరూ కలిసి పెద్దగా పాడుకోండి. అడుగుచున్నాము దేవా కడుదయను గావా, అడుగుచున్నాము దేవా కడుదయను గావా, చెడుగులామైనా మేముని నడుగుటకునే బిడియమందము, అడుగుడి మీ కిడియదంచు ఆనతీచిన వాగ్దానముగని, అడుగుచున్నాము దేవా కడుదయను గావా. వేడుకలరగా గూడి నిన్ను గొని యాడి అడిగెడు నీదు భక్తుల, దోడుగని దయా తోడనేప్పుడు వీడక నెరవేర్తుమని అడుగుచున్నాము దేవా కడుదయను గావా. సారె సారెకు నిన్ను విడచి ఘోర దురితపు భారమందు జేరి నిన్ను మరచితిమి గదమా, క్రూరత నెడబాపుమని అడుగుచున్నాము దేవా కడుదయను గావా. దుష్టుడు మా తోడబోరగా శ్రేష్టమగుమా, నిష్ట తోడుత కష్టమనక వాని గెల్వా, బుష్టిని పుట్టించుమని అడుగుచున్న దేవా
కడుదయను గావా. తోర మగు విశ్వాస నిరీక్షణ కూరిమి విమలాత్మవరములు వారకా హృదయాంతరంబుల జేర్చి మము వెలిగించుమని అడుగుచున్నాము దేవా, కడుదయను గావా. మోదమోపగా నీదు వాక్యము మేదినిపై బోధపరచెడు బోధకులపై శోధనంబులు ఉల్లి రాకుండా ధరింప కడుగుచున్న దేవా, కడుదయను కావా. దురితములచే భరితులయ్యడు నరులపై నీ కరుణ చూపి గురుతరం లఘు మారు పుట్టుక వరము కుమారించుమని అడుగుచున్నాము దేవా, కడుదయను గావా. రోగములచే చేగినందుచు జాగు చేయక నిన్ను దలచుచు బాగు గోరుచునున్న భక్తుల రోగములు వెడలించుమని నడుగుచున్న ఓ దేవా, కడుదయను గావా. ధరణిపై నీ మరణమయ్యడు తరుణమందో కరుణ కలిత పరమపురము నందు జేరి వరసుకంబులను భవింప అడుగుచున్నాము దేవా, కడుదయను గావా. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగం చదువుకుందాం. మరి ఈరోజు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాం. దేవుని కృపను బట్టి రాత్రి 15వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. 16వ అధ్యాయం ప్రారంభం. పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయండి ఆయన. ఈ వాక్య అధ్యయన ఆశీర్వాదాలు బిడ్డలకు చక్కగా అందించడానికి, వారి ఆత్మీయ మేలు కొరకు విశ్వాస జీవితంలో బలపరచడానికి నాయన, బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప భక్తులు నడిచిన మార్గం, తీసుకున్న నిర్ణయాలు, అంకితమైన విధానాలు ధ్యానించినప్పుడు మేము కూడా అలాంటి సమర్పణలోకి ప్రవేశించడానికి కృప దయచేయండి. నామకార్థం, వేషధారణ, తాత్కాలిక భక్తి పూర్తిగా దూరపరచమని, నీకు విశ్వాసపూరితమైన సేవ చేయటానికి కృపనిమ్మని, ఈ వాక్యంలోని ఆత్మీయ మర్మాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తెలుసుకొని బిడలమైన మేము వీటిని గ్రహించుటకు, జీవితంలో పాటించుటకు కృపనిమ్మని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా చేయమని, ప్రతి హృదయములు ఇది నూరంతగా ఫలించుటకు పరిశుద్ధాత్మ సహాయం ఇమ్మని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అపోస్తల కార్య గ్రంథ ధ్యానాలు జరిగి చాలా సంవత్సరాలు అవుతున్నట్టు నాకు గుర్తు. రోజులు కాదు, చాలా సంవత్సరాలు గడుస్తున్నాయి. దేవుని కృపను బట్టి మరి 16వ అధ్యాయంలోనికి ప్రవేశించాం. ఈ 16వ అధ్యాయంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ 15వ అధ్యాయం 16వ అధ్యాయానికి వెళ్ళబోయే ముందు మనం ఒకసారి వెనక్కి తిరిగితే పునశ్చరణ లేదా వెనక విశేషాలను అర్థం చేసుకుంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆదిమ సంఘానికి ఓ పెద్ద ఎదురు దెబ్బలిందంటే స్తెఫను చంపటం. 7వ అధ్యాయం 56, 60 వచనాలు. తర్వాత అపోస్తులైన యాకోబును చంపటం 12వ అధ్యాయం. 13వ అధ్యాయంలో అంత్యొక సంఘం ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఇద్దరిని కోరుకున్నాడు. ఆ ఇద్దరిలో ఒకరెవరంటే పౌలు, రెండవ వారు బర్నబా. వారిద్దరూ మొదటి మిషనరీ ప్రయాణంలో 15వ అధ్యాయం నుండి 13, 14, 15వ అధ్యాయం వరకు కలిసి ప్రయాణం చేశారు. గొప్ప సేవ చేశారు. చక్కగా
పరిచర్య చేశారు, ఎక్కడ విభేదాలు రాలేదు. కానీ ఈ 15వ అధ్యాయం 36, 41 వచనాల్లో మరి పౌలు మరి తిరిగి ఏ ఏ పట్టణాల్లో సువార్త బోధించారో, ఆ సంఘాలు ఎలా ఉన్నాయి, వారి ఆత్మీయ జీవితం ఎలా ఉంది, వాళ్ళ విశ్వాసంలో ఏమైనా బలహీనమయ్యారా, ఆదిమ సంఘంలో తప్పుడు బోధలు ఎక్కువగా ఉండేవి, అంటే కల్పిత బోధలు. క్రైస్తవ సంఘాన్ని సాతాను నాశనం చేయటానికి 2 బలమైన ఆయుధాలు వాడిద్దని పండితులు చెప్పారు. వాటిలో ఒకటి ఏంటంటే కల్పిత బోధ. అంటే వాక్యమే చెప్తాం, ప్రార్థనలు చేస్తాం, భోజనాలు పెడతారు, డబ్బులు ఇస్తారు, కవర్లు ఇస్తారు, అన్నీ జరుగుతాయి, కానీ ఎక్కడో యేసు ప్రభు ఉండడు. ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, రెండవ రాకడ, తీర్పు ఉండవు. అది కల్పిత బోధ. ఆదిమ సంఘంలో ఈ కల్పిత బోధ అప్పుడే మొదలైంది. దాన్ని పౌలు గారు తీవ్రంగా ఖండించిన సందర్భాలు ఉన్నాయి. అది గలతీ పత్రికలో మీరు గమనిస్తే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు ఇక్కడే వారితో మాట్లాడతారు. ఏమిటంటే 1వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా వెళ్ళిపోతున్నారేంటి? అది గలతీ పత్రిక 1:6. కాబట్టి భిన్న సువార్త, మనం ఎప్పుడైనా సువార్తను ఎవరైనా బోధించవచ్చు. ఏ కులాలు మతాల్లో లేని ఒక విశేషమైనది ఏమిటంటే, ఎవరైనా సువార్తను బోధించవచ్చు. కొన్ని హిందూ గ్రంథాల్లో కానీ ఇస్లాంలో కానీ దానికి కొంతమంది ప్రత్యేకించబడ్డారు. కానీ క్రైస్తవ్యంలో సామాన్య వ్యక్తి నుండి పాస్టర్ గారు, బిషప్ వరకు కూడా ఎవరైనా సువార్తను బోధించవచ్చు. నమ్మినవారు, రక్షణ పొందినవారు, దేవుణ్ణి ఎరిగినవారు, ఎరగని వారు కూడా బోధిస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. అయితే వాక్యాన్ని కల్పిత బోధ ఆనాడే మొదలైంది. ఇక రెండవది అవిశ్వాసం. అంటే సైతాన్ ఏం చేస్తుందంటే, మనం ఎంతమంది సాక్ష్యం చెబుతున్నా, వాక్యం చెబుతున్నా, గొప్ప గొప్ప కార్యాలు కళ్ళారా చూస్తున్నా, మనకెక్కడో అపనమ్మకం పనిచేస్తూ ఉంటుంది. దీన్ని 2 కొరింథీ పత్రిక 4:4లో ఈ యుగ సంబంధమైన దేవత ఎవరు, సైతాను, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. కాబట్టి సాతాను సంఘాన్ని నాశనం చేసేది యుద్ధాల వలన, పెద్ద సమస్యలు కాదు, చాలా చిన్నదే కానీ గొప్పగా పనిచేస్తుంది. కల్పిత బోధ. రెండవది అవిశ్వాసం. మన విశ్వాసులం కదా, సంఘం అంటేనే విశ్వాసుల సమూహం. కాబట్టి సంఘాలు ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, అవి ఎప్పటికప్పుడు ఆదిమ సంఘం ఎంక్వైరీ చేసుకుంటూ ఉండేవాడు. అలా ఎంక్వైరీ చేసుకోవటానికి తిరిగి వెళుతూ ఉన్నప్పుడు మరి పౌలు బర్నబాతో బయలుదేరినప్పుడు, బర్నబా మార్కుని తీసుకెళ్ళాలంటాడు. మార్కుని తీసుకొని వెళ్ళటానికి పౌలు గారు ఇష్టపడ్డాడు. ఎందుకంటే మధ్యలో మార్కు కూడా వచ్చాడు. మధ్యలో వీళ్ళిద్దరిని వదిలిపెట్టి అవసరం వచ్చినప్పుడు ఉండకుండా యెరూషలేము వెళ్ళాడు. మార్కేమో ఈ బర్నబాకు దగ్గర మేనల్లుడు అవుతాడు. అందువలన పౌలేమో మార్కుని తీసుకెళ్ళటాన్ని కొంచెం ఇష్టపడ్డాం. వాళ్ళిద్దరి మధ్య కొంచెం వాగ్వివాదం జరుగుతుంది. ఆ తర్వాత పౌలు శీలను తీసుకొని 2వ మిషనరీ ప్రయాణం మొదలవుతుంది. అయితే బర్నబా మార్కుని తీసుకొని కుప్రాకి వెళ్తాడు. కుప్రా అంటే వాళ్ళ స్వగ్రామం. ఆ తర్వాత మార్కు గారు పరిచర్య సువార్త రాశాడైనా, కానీ బర్నబా పరిచర్యలు ఏమైనాయో మనకి రికార్డెడ్గా బైబిల్లో లేదు. ఇక నూతన నిబంధనలు అవి ఇక పండితుల పుస్తకాల్లో చూడగలం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బర్నబా లేని స్థానంలో దేవుడు తిమోతిని పౌలుకు యాడ్ చేశాడు, తోడించాడు. నేను అదే చెబుతుంది. అంటే 2 దెబ్బలు తింది సంఘం. ఇది 7వ అధ్యాయం 56లో స్తెఫను, 12వ అధ్యాయంలో మనకి యాకోబు, 13వ అధ్యాయంలో ఇద్దరిని యాడ్ చేశాడు దేవుడు. వాళ్ళే పౌలు, బర్నబా. ఈ 16వ అధ్యాయంకి వచ్చేసరికి బర్నబా పక్కకు వెళ్ళేసరికి ఆ స్థానంలోకి దేవుడు తిమోతిని పంపించాడు. మరి తిమోతి పరిచర్య ఒక విశేషమైంది పౌలుతో కలిసి. ఈరోజు మరి కొన్ని విషయాలు మనం ఈ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క సంఘాలు బలంగా ఉండాలని ఎప్పటికప్పుడు వాటికి ఉత్తరాలు రాశాడు పౌలు ఉత్తరాలే కదా, రోమా పత్రిక నుండి ఎబ్రీ పత్రిక వరకు ఉన్నాయి. సంఘాల మీద నాకు ఇది కలదంటాడు. సంఘాలు ఏమైపోయాయో, ఎలా ఉన్నాయో నాకు చాలా ఆశ కలదంటాడు.
సంఘాల మీద పౌలుకి చాలా శ్రద్ధ. ఈనాడు సంఘ కాపురులుగా మేము ఈ శ్రద్ధ చూపించట్లేదని చెప్పాలి, ఓపెన్గా ఒప్పుకోవాలి. మేము చాలా కష్టపడుతున్నాం అనేది ఉట్టి మాట. నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, ఆదిమ సంఘం మిషనరీలు ఈ శ్రమ, ఆంధ్ర సౌవర్తిక లూథరన్ సంఘ శ్రమ అంతా ఫాదర్ హయ్యరు, మిషనరీలు, భార్య పిల్లలు వదిలిపెట్టి ఇక్కడే ప్రాణాలు పెట్టినవారు, కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చినవారు, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ పెట్టింది వాళ్ళు. వాళ్ళు నాటెళ్ళిన చెట్లు ఇప్పుడు కాయలు కాస్తున్నాయి, తింటున్నాం, పుల్లు పెంచుకుంటున్నాం, చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. అంత కష్టపడతలా, అంత శ్రమ పడతలా. అందుకే సంఘాలు దెబ్బతింటున్నాయి, ఒక మాట ఒప్పుకోవాలి. ఈనాటి సంఘాలు బాగా పనిచేయకపోవటానికి పాషగాలు కూడా ఒక ప్రధాన కారణమే. అయితే దాంతోపాటు సంఘాల్లో కూడా సంఘ కాపర్లు ఒక్కళ్ళే కాదు, సంఘాల్లో కూడా కొంతమంది వ్యక్తులు తానా అంటే తందాన అయ్యేవాళ్ళు తయారయ్యారు. వాళ్ళు వీళ్ళు కలిసి తానా అంటున్నారు, తందాన అంటున్నారు, తాగుతా కూడా ఉన్నారు కొంతమంది. సంఘాల్లో సాతాను అందరిని ఒక గాటికి తీసుకొచ్చేస్తున్నాడు. అందువలన నీతిమంతులు, పరిశుద్ధులు, ప్రార్థన పరులు బాధపడుతున్నారు సంఘాలు ఈ దుస్థితి చూసి. ఆనాటి మహిమకరమైన పరిచర్య చూసి మళ్ళీ ఆ కళ్ళతోనే ఈనాటి పరిస్థితి చూడటం కొంతమందికి ఎంతైనా బాధే, దుఃఖమేది. ఈ రాత్రి వేళ సంఘాలు బాగుండాలంటే పౌల్లాగా శ్రమించి కట్టడం, కట్టిన సంఘాలు పాడవకుండా పరిచర్య చేయటం, మళ్ళీ వెళ్ళి ఎలా ఉన్నాయో బలపరచటం, తప్పుడు బోధలు దేవునికి భిన్నమైనవి ఉంటే సరిచేయటం, దానికి అవసరమైన నూతన భక్తులు, విశ్వాసం ఏర్పరచుకోవటం, ఇది చాలా ముఖ్యం. పౌలుకి బర్నబాకి మార్కు అనుకోవచ్చు. ఇక్కడ పౌలుకి శీల, రెండవది తిమోతి. కొత్త తరం వారిని కూడా తీసుకొని వెళ్ళటం. ఇప్పుడు మన జూమ్లో పెద్దవాళ్ళు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, కుర్రవాళ్ళు, యవనస్తులు కూడా ఉన్నారు. దీనిలో మీరు అందరు కలిసి శుక్రవారం ప్రార్థనలు చేస్తున్నారు, వాక్యం బోధిస్తున్నారు, ఒకరు బోధిస్తే ఒకరు నడుపుతున్నారు. కొత్త తరాన్ని కూడా పక్కన పెట్టుకొని వాళ్ళకు కూడా నేర్పటం, బోధించటం, అలవర్చటం, భవిష్యత్ తరాలకి ప్రయోజనకరమైన పాత్రలుగా చేయటం. ఈ పని తిమోతి బాగా చేసేవాడు, పౌలు గారు బాగా చేసేవాడు. ఇప్పుడు దెర్బేకి వచ్చినప్పుడు అక్కడ తిమోతి కనపడ్డాడు. తిమోతి తండ్రి గారేమో యూదుడు కాదు, తల్లిగారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు యూదులు. అయితే తిమోతి మీద వాళ్ళ అమ్మమ్మ ప్రభావం, వాళ్ళ తల్లి ప్రభావం ఉంది. సహజంగా యూదా సమాజంలో అన్యులకి పిల్లల్ని ఇవ్వటం సహజ పరిణామం కాదు, అసహజం, సహజ స్వభావం కాదు. అసలు వాళ్ళు ఇతరులకు పిల్లలు ఇవ్వకూడదు, చేసుకోకూడదు అనేది ధర్మశాస్త్రం నుంచి ఉంది. ఈ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోకూడదు. ఇంకా అలా చేసినప్పుడు దాన్ని చాలా తీవ్రంగా ఖండించిన సంఘటనలు మీకు ఎజ్రా గ్రంథంలో ఇస్తే నెహెమియా గ్రంథాల్లో కూడా కనపడుతుంది. అంతెందుకు మీకు మన సొలొమోను రాజు అయినప్పుడు అతడు అన్య స్త్రీల వైపు మొక్కుతుంటే దేవుడు స్పష్టంగా చెబుతాడు. 11వ అధ్యాయం 1 రాజుల గ్రంథం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదు, వారితో మీరు సహవాసం చేయకూడదు, వీయం అందకూడదు, పిల్లల్ని చేసుకోకూడదు అంటే. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు. మీకు 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయం 17వ అధ్యాయంలో చూస్తే నేను తెల్లవారుజామున చెబుతున్నాను. ఉత్తర రాజ్యానికి చెందినటువంటి అహబు భార్య యెజబేలు సీదోనీయుల రాజకుమార్తె. ఆవిడ ఏకంగా సేవకులను చంపి దేవుని బలిపీఠాలు పడగొట్టేసింది. వద్దురో సొలొమోను మహానుభావుడా అని చెప్తే సొలొమోను వినల. సొలొమోను హృదయాన్ని తిప్పేశారు. సొలొమోను మహాజ్ఞాని. దైవ గ్రంథంలో జ్ఞాని అని పిలువబడ్డవాడి జ్ఞానం వాళ్ళ ముందు పనిచేయలే. అప్పుడెప్పుడో పల్లెటూరులో సామెత చెబుతారు, కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకమని. అంత జ్ఞాని కూడా వాళ్ళ ముందు నిలవలేకపోయాడు. ఇప్పుడు అన్యులకి స్త్రీల్ని ఎవరు పెళ్లి చేసుకోరు, అది సహజ పరిణామం కాదు. కానీ చాలా రేరుగా అక్కడక్కడ ఇలాంటి అన్యులను వివాహం చేసుకోవటం దైవ గ్రంథంలో ఉంది. ఇప్పుడు దెర్బేకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, దెర్బే మరియు లుస్త్రా ఈ 2 ప్రాంతాలకు వస్తాడు. అక్కడ తిమోతి కనబడతాడు.
పౌలు ఆ, మనకి లుస్త్రాలో దాదాపు 5 ఇయర్స్ ఉంటాడు అక్కడ. 14వ అధ్యాయం 6వ వచనం చదవండి. 14వ అధ్యాయం 6వ వచనంలో అది రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యాలు 14:6 నేను చదువుతున్నాను, మీరు కూడా వినండి. వారి సంగతి తెలుసుకొని లుకియోనియ పట్టణముల చుట్టూ దెర్బేలోను చుట్టుపక్కల ప్రదేశమందును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండ్రి. ఇక్కడ ఆయన దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో ఉంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక రెండవది ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తిమోతి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే చెప్పాను కదా, వాళ్ళ అమ్మ 3 తరాలు, ఒక తరం కాదు, వాళ్ళు 3 తరాల పాటు అక్కడ క్రైస్తవ్యంలో ఉన్నట్టు మనకి కనబడుతూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం దయచేసి. దైవ గ్రంథాలు ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇందు నిమిత్తం ప్రభునందు నాకు ప్రియుడుగాను నమ్మకముగా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నా. అతడు క్రీస్తునందు నేను నడుచు విధము అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘంలో నేను బోధించే విధములను మీకు జ్ఞాపకము చేయును. కొరింథీ సంఘం శరీరానుసారమైన వ్యక్తులు ఎక్కువ ఆ ప్రాంతంలో. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కొరింథీ సంఘం ఏర్పడ్డప్పుడు పౌలు కొన్నాళ్ళు అక్కడ ఉన్నాడు, సంవత్సరాలు దాదాపు సంఘాన్ని కట్టాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సంఘంలో లోకం ప్రవేశించింది. ఈ పదం గుర్తుపెట్టుకోండి, అంటే లోకస్తులు ప్రవేశించారు. అప్పుడప్పుడు గొప్పగా వర్ధిల్లిన సంఘాలు, భక్తిపరులు, విశ్వాసులు, ప్రార్థనా పరులు, దేవుని కోసం ఇచ్చేవాళ్ళు, నీతిగా భక్తిగా ఉండే సంఘాల్లో అప్పుడప్పుడు సాతాను మెల్లగా ప్రవేశిస్తూ ఉంటుంది. అన్యాచారాలు, దైవ భయం లేని వాళ్ళు, లోకానుసారులు, రాజకీయ నాయకులు, స్థలాలు పొలాల కోసం, పదవుల కోసం మెల్లిగా ప్రవేశించి సంఘాన్ని కలుషితం చేస్తారు. సంఘాన్ని చాలా గందరగోళానికి నెట్టేస్తారు. దాంట్లో రౌడీలు చేస్తారు. మనకుందగా ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా అనే కీర్తన ఆదిమ సంఘం ఆనాటి కాల పరిస్థితులను బట్టి ఈ కీర్తన రాయబడింది. ఆ కీర్తనలో ఓ చరణం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇది ఆదిమ సంఘం అంటే మాసిలమణి గారు రాసింది కీర్తన. ఈ కీర్తనలు అంటాడు, వ్యభిచారులు, నరహంతకులు, పోకిరి శ్రేష్ఠుల డాంబికులు, అబద్ధ జనకుని ఆసనము యజబేలు నీ మధ్య నివసించెనా. కాబట్టి ఆనాడు సంఘంలో ఎవరెవరున్నారు అంటే వ్యభిచారులు, నరహంతకులు, పోకిరి శ్రేష్ఠుల వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ప్రవేశించారు మెల్లమెల్లగా. ఈనాడు క్రైస్తవ సంఘంలో ఇలాంటి వ్యక్తులు మీకు కనపడ్డప్పుడు సంఘం దేవుని స్వాధీనంలో నుండి వాళ్ళ చేతుల్లోకి, అంటే సాతాను చేతుల్లోకి వెళ్తున్నట్టే లెక్క. వాళ్ళు ఎందుకు అనుకున్నా ఒకనాడు అంటే 1500 సంవత్సరాల్లో తెలియకుండానే సంఘం మరియమ్మ ఆరాధన, మతాచారాలు తప్ప సువార్త లేని రోజులే. దాన్ని బయట తీసుకొచ్చి ఈనాడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు బైబిల్ చదివి సువార్తను బోధించే పరిస్థితికి తెచ్చినాడు మార్టిన్ లూథర్. మన సంఘం రిఫర్మేషన్ చేసింది, మతోద్ధారణ చేసింది, మతాన్ని సంస్కరించింది. సంస్కరణ అభిలాషులు ఉంటారు లూథర్ చర్చిలు. నేను మీతో ఈ మాట గుర్తు చేస్తున్నాను. మేము అంటే ఈ సేవకు రాకముందు కొంచెం కమ్యూనిజం పార్టీలో పనిచేసేవాళ్ళు, ఎస్ఎఫ్ఐలోను, డివైఎఫ్ఐలోను, కొన్ని సంఘాల్లో. ఒకరోజు శ్రీశ్రీ గారు కమ్యూనిజం గురించి ఒక కామెంట్ చేశాడు. ఏంటంటే, కమ్యూనిజంలో ఎర్ర జెండా కదా, ఈ ఎర్ర జెండా ఎలిసిపోతుంది అన్నాడు, కలర్ పోతుంది అన్నాడు. ఎందుకు అలా అన్నాడు అంటే సిద్ధాంతాల మీద మీరు నిలబడలేకపోతున్నారు, మీరు అటో ఇటో చూస్తున్నారు, మిగతా పార్టీలతో కలిసిపోయి మీ ఒరిజినాలిటీ, మీ ఐడెంటిటీ మీదంతా వదిలేస్తున్నారు. మరి పుచ్చలపల్లి సుందరయ్య ఆనాటి త్యాగధనుల స్వభావాలు ఏడన్నా ఇప్పుడు పోలా లేవు కదా, అందుకని ఎర్ర జెండా ఎలిసిపోతుంది అన్నాడు. నేను అప్పుడప్పుడు ఈ మతోద్ధారణ పుస్తకాలు చదువుతున్నప్పుడు మార్టిన్ లూథర్ యొక్క స్టాండ్ మీద మనం ఉండలేకపోతున్నామేమో. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు పెట్టారు కదా, స్టాండ్ ఫర్ చర్చ్ ఏదో ఒకటి పెట్టారు కదా వాట్సాప్ గ్రూప్లో. మనం ముచ్చట్లు చెప్పడానికి బాగా అలవాటు పడ్డాం.
లేదా విమర్శలు చేయడానికి ఇష్టపడతాం, జీవించడానికి ఆసక్తి తగ్గిపోతుంది. లూథరనిజం ఆ మాట అంటేనే రోమాలు లెక్కబడుతాయి. మార్టిన్ లూథర్ చేసిన త్యాగం స్ఫూర్తి తెచ్చుకుంటే స్ఫూర్తి వచ్చింది, కానీ అది నీరసించిపోతుంది. ఆ స్వభావ స్వరూపాలు పోతున్నాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మార్టిన్ లూథర్ ఆనాటి పోప్కి, ఆనాటి యావత్తు క్రైస్తవ సంఘానికి ఎదురొడ్డిన నాయకుడు. నేను ఎల్ఈఎఫ్ బుక్ స్టాల్లో ఓ పుస్తకం చదివా. ఆ పుస్తకంలో మార్టిన్ లూథర్ గురించి రాశారు. ఎల్ఈఎఫ్ అంటే లూథర్ చర్చి వ్యతిరేకుడుగా, అంటే విమర్శిస్తారు. ఏం రాశారంటే, గడిచిన 2000 సంవత్సరాల్లో సాతాను సామ్రాజ్యం మీద దండయాత్ర చేసిన వీరాది వీరుడు మార్టిన్ లూథర్ అని. అసలు కోకటి వేళతో పెకిలిస్తే, లేకపోతే ఇప్పటికి కూడా స్వార్థ మన చేతులు ఉండేది కాదు, ఇంత దూరం వెళ్ళేది కాదు, ఇంత ఆత్మలు రక్షించబడేది. దానికి కారణం ఆనాటి సంఘ సిద్ధాంతాలని మరి చదవటమే కాదు, బైబిల్లో 100 సార్లు చదివి ప్రార్థనాపూర్వకంగా రోజు ఉదయం 3 గంటలకు లేచి ఒక మంచి విధానంలోకి వచ్చాడు. సంఘాన్ని సంస్కరించాలంటే అరిస్తే సంస్కరణ రాదు, కేకలు ఎత్తేనే ఎవరినో తిడితే రాదు. ఒకటి బైబిల్ చదవాలి, 2 మోకరించి ప్రార్థించాలి. ఆత్మబలంతోనే సంఘాల్లో సమస్యలు పరిష్కరించాలి. కానీ మనం ఏదో తెలివి కలిగి భక్తి పరులము చేయగలమంటే సాధ్యం కాదు. నాకు తెలిసి ఉన్న నా నాలెడ్జ్లో ఏ సంఘంలోనైనా సంస్కరణ తేవాలన్నా, ఏ సంఘానైనా చక్కదిద్దాలన్నా, ఏ సంఘ పరిస్థితులన్నా దారిలో పెట్టాలన్నా కఠోర శ్రమ చేయాలి, త్యాగాలకు కూడా సిద్ధపడాలి. అప్పుడప్పుడు మరి 2 మంటల దాకా అదేదో సామెత పల్లెటూరులో వాడతారు, సెమలెట్టిన పుట్ట పాము జొరబట్టని. పుట్ట పెట్టేదేమో సీమలు, దాంట్లో ఉండేదేం పాములు. ఇప్పుడేమో చాలా అన్యాయస్తులు, అక్రమస్తులు సంఘాల్లో ఏమైపోయారంటే అలా చేరిపోయి ఉన్నారు. వాళ్ళని బయటికి నెట్టేస్తారంటే అడుగుకుంటారా? పదవులు అనుభవిస్తూ సంఘ డబ్బులు తింటూ అలా తయారైన వాళ్ళు బయటకు ఎట్టేస్తారు. కాబట్టి వాటిని కదిలించాలన్నా మరి భక్తి భయం లేని సమాజం. కొన్నిసార్లు యూత్లో దైవ భయం ఉండదు, కొన్నిసార్లు స్త్రీల సమాజంలో దేవుని భయం ఉండదు, యవనస్తులు ఉండదు, సంఘ పెద్దల్లో ఉండదు, సంఘస్థులు ఉండదు, పాషగారులు కూడా ఉండదు. వాళ్ళని బట్టే పాషగారు కూడా వెళ్తూ ఉంటారు. వీళ్ళందరినీ కదిలించాలి, సంఘంలో గొప్ప మార్పులు తేవాలంటే గొప్ప ప్రార్థనా పరులు అయి ఉండాలి. దాంతోపాటు మీలాంటి విశ్వాసులు, భక్తులు తోడ్పడాలి. లేకపోతే ఒక్కడి వల్ల కాదు. ఏ సంఘంలో కూడా మార్పుని స్వాగతించరు, పదవులు వదులుకోవటానికి ఒప్పుకోరు, రాబడిని పోగొట్టుకోవటానికి ఒప్పుకోరు. కాబట్టి మార్టిన్ లూథర్ చేసిన గొప్ప గొప్ప కార్యాలు. ఇప్పుడు పౌలు తిమోతిని పంపించాడు కొరింథీ సంఘానికి. కొరింథీ సంఘస్థులు ఎక్కువగా లోకానుసారులు. ఆనాటిలో ఒక సామెత ఏంటంటే కొరింథీ నీతి అనేది ఒక సామెత. కొరింథీ వాళ్ళు ఎక్కడన్నా నీతి న్యాయాల గురించి మాట్లాడుతుంటే నవ్వేవాళ్ళు అంట, కొరింథీలకు కూడా నీతి ఉందా అని. ఎందుకు అనేవాళ్ళు అంటే అక్కడ ఒక కామదేవత ఆరాధన ఉంది, దాంతోపాటు అనైతిక కార్యాలు ఎక్కువ. అక్కడ ఒక ఓడరే ఉంది. ఇతర ప్రాంతాల దేశాల నుండి సరుకులు వచ్చినప్పుడు అక్కడ దించటం, తిరిగి సరుకులు ఎత్తి తీసుకెళ్ళటం, దాని ద్వారా వ్యాపార కేంద్రాలు తయారయ్యాయి. అనేక ప్రాంతాలకి సరుకులు రవాణా. దాంతోపాటు రకరకాల జాతులు, రోమియులు, గ్రీకులు, హెల్లేనీయులు, తర్వాత ఆ ప్రాంతాల్లో రకరకాల జాతులు ప్రజలు, వారి ఇష్టాలు. ఈ పడవలో సామాను దించి ఎత్తడానికి కొన్ని రోజులు. అప్పుడు ఈ కామదేవత ఆరాధనల దగ్గరికి రావటం, భార్యను తీసుకొని వెళ్ళకూడదు, పరస్త్రీనో పరపురుషునో తీసుకెళ్ళాలి, అదేందో దరిద్రపు అలవాటు. అలా అనైతికత, పాపం ఎక్కువ. ఇంకా అక్కడ ఎక్కడి దాకా వెళ్ళారంటే ఆ రోజుల్లో జారత్వం ఎక్కువగా ఉంది, పాపం. అదే 5వ అధ్యాయంలో చెబుతాడు, మీలో జారత్వం ఉన్నదని వదంతి గలదు. అది పౌలుని బాధ పెట్టింది. సంఘ విశ్వాసం వేరు. సంఘం సమాజానికి నేర్పాలి, సంఘం సమాజాన్ని సంస్కరించాలి. సంఘం సమాజానికి ఒక లైట్, అంటే ఒక వెలుతురిచ్చేది. అదే కదా, చీకటిలో నుండి మీరు వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి. కాబట్టి ఇక్కడ సంఘమే వ్యభిచార పాపంలో ఉంటే, సపోజ్ పాస్టర్ గారే వ్యభిచారం చేస్తూ ఉంటే సంఘానికి ఏం చెప్పగలడు? చెప్పలేము. అలాగే పాస్టర్ గారే తాగుబోతైతే, తిరుగుబోతైతే, అన్యాయస్తుడైతే, అక్రమస్తుడైతే ఇంకేమి నేర్చుకుంటే అది సంఘం. సంఘ పెద్దల్లో కూడా పాస్టర్ గారిని సంఘ పెద్దలు అనుసరించాలి, పాస్టర్ గారు దేవుడిని అనుసరించాలి. పౌలు అంటాడు, నేను ఎలా నడుచుకోవాలో తిమోతి మీకు నేర్పుతాడు.
అంటే అక్కడ అర్థం ఏంటి? పౌలేమో దేవుడిని అనుసరిస్తున్నాడు, చెప్తాడు కదా పత్రికలు. నన్నేమో తిమోతి అనుసరిస్తున్నాడు. ఎలా? ఏమాత్రం భేదం లేదు. నాకు తిమోతికి మధ్య వ్యత్యాసం ఏమి లేదు. నేనేం చెబుతానో, ఎలా ప్రార్థన చేస్తానో, ఎలా జీవిస్తానో అవన్నీ తిమోతికి తెలుసు. కాబట్టి తిమోతి మీకు నేర్పుతాడు. చెప్పటం వేరు, నేర్పటం వేరు. నేర్పాలి అంటే జీవించాలి. క్రైస్తవ్యం చెప్పుకునే మాట, పాడుకునే పాట అది కాదు, ఊహ కాదు, వాస్తవం. కాబట్టి ఆయన మీకు నేర్పుతాడు, నడుపుతాడు. మీరు చక్కగా ఉండదు. ఈ మాటలు చూడండి. ఏమిటంటే, నా ప్రియ నమ్మకమైన కుమారుడు. పౌలు గారికి భార్య లేదు. ఆయన నిజమైన కుమారుడిగా చెబుతూ, అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించు విధానం మీకు జ్ఞాపకం చేయు. పదే పదే గుర్తు చేస్తాడు. ఇలా ఉండకూడదు, పౌలు గారు ఇలా ఉండమన్నాడు, పౌలు గారు ఇలా ఉండేవాడు, పౌలు గారు ఇలా చేయమన్నాడు. కాబట్టి సరిచేయటం అంత తేలిక కాదండి. కొంతమంది కోపం వచ్చింది, వాళ్ళ తప్పులు ఎత్తి చూపినా, వాళ్ళ పాపాలు మాట్లాడినా చాలా కోపం వచ్చేసింది. అందువలన సరిచేయటం అనేది అంత తేలికైంది కాదు. ప్రభునందు ప్రియమైన వారలారా, 5వ అధ్యాయం చూడండి. మీలో జాగ్రత్త ఉంది, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకో. బహుభార్యత్వం ఉంది. అంటే అక్కడ స్త్రీ తల్లి అయింది కదా, మరి తండ్రి భార్య తల్లి లాంటిదే కదా. కానీ ఆ భావాలు లేవు. అంటే ఇలాంటి సంఘాన్ని సంస్కరించడానికి తిమోతిని అక్కడ పెడతాడు. తర్వాత ఎఫెసీ సంఘం ప్రకటన గ్రంథంలో ప్రథమ సంఘంగా రాయబడింది 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. ఆనాటి సంఘాలన్నింటిలో అత్యున్నత స్థితిలో ఉంది. అసలు అపోస్తుల్లా దొంగ అపోస్తుల్లా గుర్తించి పరీక్షించే స్థితికి వాళ్ళ ఆత్మీయ జీవితం ఎదిగిందంటే తిమోతి ఎంత శ్రద్ధ కలిగిన వాడు చూడండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం మారకుండా, మనం రక్షించబడకుండా, మనం నిజమైన నీతిలో లేకుండా ఇతరులను మార్చటం కుదరదు. అస్సలు కుదరదు. నన్ను అడిగితే మనలో పరిశుద్ధ జీవితం లేకుండా ఒక వ్యక్తిని కాదు కదా, మనల్ని మనమే మార్చుకోలేనప్పుడు అవతల వ్యక్తులు ఎవ్వరూ ఆ వాక్యం పనిచేయదు. మంచి నేల పడిన ఇత్తనం కాదు. మనకి 3 రకాల నేలల గురించి చెప్పాడు. మంచి నేల, రాతి నేల, ముళ్ళ పొదలు, తుప్పలు, రోడ్డు పక్కన. ఇవన్నీ ఏంటంటే సాతాను పనిచేసేవి. అంటే మనమే శరీరానుసారము లోకానుసారము అయ్యండి వాక్యం చెబితే అది తప్పనిసరిగా ముళ్ళ పొదల్లోనూ రాతి నేలను త్రోవ పక్కన పడిద్ది, కానీ మంచి నేల పడదు. మంచి నేల పడాలి అంటే మంచి మనస్సాక్షి ప్రార్థన జీవితం ముందు మనకు ఉండాలి, చెప్పేవాడికి ఉండాలి. చెప్తే అప్పుడు అది మంచి నేల పడిద్ది, అది అప్పుడు 100 ఫలించింది. కాబట్టి బోధకులుగా ఉండటం చాలా సమస్య కూడా. అంటే బోధకులు కావాలి, సంఘాలు బలపడాల, కోత విస్తారంగా ఉంది. కానీ బోధకులు తీర్పు పొందుతారు. ఎందుకంటే మనం చెప్పే బోధ అవతల వ్యక్తిని మార్చటమో దారి తప్పియటమో చేస్తూ ఉంటుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మీలో అనేకులు బోధకులు కాకుండుడి బోధకులు కఠినమైన తీర్పు పొందుతారు. విశ్వాసులకి సహజమైన తీర్పు ఉంటే బోధకులకు 2 అంతల తీర్పు అధికంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా శ్రమతో కూడింది. నన్ను అడిగితే సేవ చేయటం, వాక్యం చేయటం, నీతిగా బతకటం అంత తేలిక కాదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ తిమోతి గురించి చెబుతూ అతడు ఎలా జీవించాలో మీకు నేర్పుతాడు. ఆ తరువాత 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. ఈరోజు ముగించుకుందాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో తిమోతి గురించి ఒక మాట చెబుతాడు. అతను ఏంటంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనచ్చు, నీ కన్నీళ్లు తలుచుకొని, నా కన్నీళ్ళు కాదు, సంఘాన్ని గురించి, పౌలు గారి గురించి ఏడ్చే ప్రార్థించే వ్యక్తులు మనం ఎదురుగా ఉన్నప్పుడు చెప్పటం వేరు. పాషం గారు మీరంటే మాకు ఎంతో ప్రేమండి, అయ్యో అంటం వేరు. మనం లేనప్పుడు కూడా మన గురించి ప్రార్థన చేయటం. నేను ఎప్పుడు దీన్ని చాలా బాగా నమ్ముతాను. అదేంటంటే, మనం ఎదురుగా లేకపోయినా మన గురించి ప్రార్థించే వాళ్ళు ఉండటం, దేవుడు మనకిచ్చిన ₹1,00,00,000 కంటే ఎక్కువ. ₹1,00,00,000 పోతుందేమో కానీ ఆ ప్రార్థన పోదు. కొంతమందికి దేవుడు ఎందుకో మంచి మనసు ఇస్తాడండి. ఎదుటోళ్ళు లేకపోయినా వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనలు గుర్తు చేసుకొని ప్రార్థిస్తారు. వాళ్ళు ఎదురంటే నిజంగా దేవుని బిడ్డలు. మనుషులు ఉన్నప్పుడు పొగిడి చేసే ప్రార్థనలు వేరు, లేనప్పుడు కూడా వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ గురించి
అనుదినంగా ప్రార్థించేవాళ్ళు మనకుంటే అది గొప్ప ఆస్తి కంటే ఎక్కువ నాకు తెలిసి. నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం. తిమోతి గుణలక్షణాలను పౌలు శ్లాఘిస్తున్నాడు. నీ యందున్నటువంటి నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. నీ విశ్వాసం, ఆ విశ్వాసం మొదట నీ అవయైన లోయలు వాళ్ళ అమ్మమ్మలో, నీ తల్లి అయిన యూనికేలో వసిస్తుంది. అది నీలో కూడా, అది చాలా మంచి మాట, అది నీయందు సహా వసించుచున్నది నేను రూఢిగా నమ్ముచున్నాను. కానీ 3 తరాల భక్తి కష్టమండి. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నూతన నిబంధనలో మరి మనం గమనిస్తే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తిమోతికి గురించి చెప్పబడ్డ మాటలు, మీ తల్లి, మీ అమ్మమ్మ, మీ అమ్మగారు, నీలో కూడా అదే ఉంది. పౌలు గారు గొప్ప దైవజనుడు కదా, గుర్తించాడు. కాబట్టి ఈ రాత్రి వేళ బర్నబా దూరం అయ్యాడు అనుకునే లోపు దేవుడు తిమోతిని దగ్గర చేశాడు. అలాగే అప్పుడప్పుడు మనకు కూడా విశ్వాస జీవితంలో ఎవరో ఒకరు దూరం అవుతే దేవుడు ఇంకొక స్థానాన్ని, ఇంకొక తలుపు తెరుస్తాడు, ఇంకొక వ్యక్తిని దగ్గర చేస్తాడు. అది అప్పుడప్పుడు మానవ జీవితంలో మనల్ని దేవుడు మర్చిపోయాడు అనుకోవద్దు. ఒక తలుపు మూసుకుందంటే 2 తలుపులు తెరుస్తాడు, 3 తలుపులు తెరుస్తాడు. ఒకళ్ళు దూరం అయ్యాడంటే అంతకంటే ప్రేమించే వాళ్ళని దగ్గర చేస్తాడు. ఒక అనారోగ్యం వచ్చిందిలే అనే లోపు దాన్ని తరిచి ఇంకొక మేలు దయచేస్తాడు. ఆయన ఏ మేలు చేయక ఉండని దేవుడు కదా. కాబట్టి ఇక 16వ అధ్యాయంలోకి మనం వచ్చాం. ఎక్కడి నుంచి పౌలు పరిచర్య, తిమోతి పరిచర్య, శీల పరిచర్య చాలా ఉధృతంగా, విస్తరంగా జరుగుతూ ఉంటుంది. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మరి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలోనే నాతో కూడా ఏకీభవించండి. వీలుంటే మోకరించండి. మోకరించడం ఉత్తమమైన విధానం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణ దయగల తండ్రి, గడిచిన రాత్రి నుండి ఈ రాత్రి వరకు మాకు తోడుగా ఉన్నావు, కృతజ్ఞతలు. మరి ఈ లోకంలో మేము బ్రతుకుతున్నప్పుడు మా చుట్టూ ఎంతోమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లకు గురవుతున్నారు, వ్యాధులకు గురవుతున్నారు. నాయన, మేము సజీవులుగా ఉన్నామంటే నీ కృపే. కరోనా లాంటి మరణాలు, ఇప్పటికి కూడా ప్రయాణాలు భయంకరమైన ప్రమాదాలుగా మారిపోతున్నాయి. బస్సులు తగలబడుతున్నాయి, యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి, ఊహించలేని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి నాయన. మరి నీ బిడ్డలను కాపాడండి ప్రయాణ మార్గాలు. మరి రాత్రి వేళ నాయన, మరి మరోసారి మొదటి మా పాపాలు ఒప్పుకుంటున్నాం. చూపులో, మాటలు, క్రియలు, ఆలోచన, ప్రవర్తనలో మేము చాలా తప్పులు చేసాం నాయన. దయతో క్షమించి యేసు రక్తంలో కడగండి. ఇక సువార్త నాయన యెరూషలేము, యూదయ, సమరయ, బుద్ధిగంతాలకి విస్తరించాలి. మరి ఆదిమ సంఘం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది నాయన. తప్పుడు బోధ, సంఘాల మీద హింస. ఈనాడు కూడా క్రీస్తుని గురించి తప్పుగా బోధించేవాళ్ళు ఉన్నారు, విమర్శించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు. మరి నాయన కొన్ని చోట్ల హింస జరుగుతుంది. ఆయన మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అనేక చోట్ల సేవకుల మీద, ఆలయాల మీద దాడులు, దౌర్జన్యాలు. నైజీరియాలో నాయన మరి ఎంతోమంది క్రైస్తవులను చంపేస్తున్నారు ఐసిఐసిఐ తీవ్రవాదులు. అలాగే తండ్రి తాలిబాన్ చెరలో సేవకులు ఉన్నారు. మరి భారతదేశంలో కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మరి నాయన ఒరిస్సా, మణిపూర్లో మరి క్రైస్తవ సంఘం హింసపడుతుంది. మణిపూర్లో తీవ్రమైన హింసపడ్డారు. అలాగే తండ్రి అనేక ప్రాంతాల్లో మరి సేవకుల్ని హింసించారు, ఇబ్బంది పెట్టారు, ఆలయాలు ధ్వంసం చేశారు. మరి 120తో ప్రారంభమైన ఆదిమ సంఘం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, 2వ అధ్యాయం. ఈనాడు కోట్ల మంది విస్తరించారంటే మరి అపోస్తుల శ్రమ, మిషనరీ శ్రమ, నీతిమంతులు, పరిశుద్ధులైన సేవకులకు తోడ్పడ్డ సంఘ విశ్వాసులు, కుటుంబాలు. మరి ఫాదర్ హయ్యర్ మరి నాయన ఇక్కడికి రావటాన్ని బట్టి వందనాలు. తోమా తర్వాత జిగిన్బా ఫ్లూచో, విలియం కేరీ, ఫాదర్ హయ్యర్, గ్రాహం స్టైన్స్, గొప్ప గొప్ప దైవజనులు, సేవకులు బట్టి వందనాలు. ఆంధ్ర స్వార్థిక లూథరన్ సంఘం ఎంతోమంది మిషనరీలు ఫాదర్ హైతో పాటు సేవ చేశారు. అటు వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు, సెంట్రల్ గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ విశాఖ శనలను బట్టి మా తోటి కాపర్లు, సేవకులు. మరి విడో పార్శ్వం గారు చిన్న వయసులో భర్తను కోల్పోయి భారంగా బ్రతుకుతున్నవారు. వారి పోషణ, ఆర్థిక విషయాలు, బిడ్డల చదువు ఎంతో కష్టం నాయన. మరి ఇప్పుడు అనారోగ్యంలో ఉన్న కాపర్లు కావచ్చు, కొంతమంది ప్యారిష్ లేని పాస్టర్లు కావచ్చు. మరి సంఘం మున్నప్పుడు ఎన్నట్టు లేని విపత్తులో, ఇబ్బందుల్లో ఉంది. మరి కురియన్ జోసెఫ్, కురియన్ యేసురత్న గారు, వారి టీం పనిచేస్తున్నారు.
దీన్ని చక్కదిద్ది మరి మిషనరీలు ఏ ఉద్దేశంతో దేవుడు పంపాడో ఆ ఉద్దేశాలు నెరవేరే వరకు మరి మంచి మార్గంలో మీ ఆత్మ సహాయాన్ని తోడించండి. అలాగే కాపురులందరూ కూడా శ్రద్ధగా ప్రతి సంఘంలో ఉదయారాధనలు, ఉపవాస ప్రార్థనలు, సండే స్కూల్, యవనస్తుల పరిచర్య, మరి కుష్ఠరోగుల పరిచర్య ఉంది, రోడ్ల ప్రక్క వారికి భోజనాలు పెట్టి ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ చక్కగా చేసి దేవా నిన్ను ఘనపరచడానికి, నమ్మకంగా పనిచేయడానికి కృప దయచేయండి. సేవకులు కఠినమైన తీర్పు పొందుతారని వ్రాయబడి ఉంది. అయితే నమ్మకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, శ్రద్ధగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందరూ చెడ్డవారినని మేము చెప్పలేవు నాయన. అందరూ సంఘాల్లో కూడా ఎంతోమంది నీతిగా సంఘ కాపులను అంటిపెట్టుకొని సహాయం చేసే చేతులు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో సంఘాన్ని నాశనం చేసేవాళ్ళు ఉండబట్టే సంఘం ఇంతగా దెబ్బతినిపోయింది. ఈ సంఘం నీది నాయన, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించి తిరిగి నిలబెట్టుకో. అలాగే తండ్రి, ఇంకా భారతదేశంలో మిగతా సంఘాలు నిలువెచ్చని స్థితిలో ఉన్న వాటిని తిరిగి కట్టాలని ప్రార్థన చేస్తున్నాం. మరి కరోనా టైంలో మొదలైన ఈ జూమ్ ఇన్నాళ్ళు కొనసాగటం వెనక మీరే ఉన్నారు. మీ ఆత్మ మీ సన్నిధి ఉంది ఉండబట్టే నాయన. మరి పాష్ గారు మరి అక్టోబర్ నెలలో ఎక్కువ సమయం లేరు, అయినప్పటికీ మంచి బోధకులు, ప్రార్థనా పరులు, మంచిగా వాక్యాన్ని చెప్పగలిగి ఒకరు చెప్తే ఒకరు నడిపి శుక్రవారాలు ప్రార్థన చేసి మరి అటు గుంటూరులో పెదకాకాని బాపట్లో కూడా ప్రతి శుక్రవారం రోడ్ల పక్క అనాథలకి ఆహారం తీసుకెళ్లేవారు. దీన్ని ప్రేమించేవారు ఉన్నారు. మేము కొద్దిగా ఉన్నా గొప్ప సన్నిధిలో ఉన్నాం, గొప్ప సహవాసంలో ఉన్నాం. ఈ కొందనాలు మరి దీని ద్వారా సువార్తను బోధిస్తున్నారు. దీని ద్వారా కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి. దీని ద్వారా అనేకులకు వాక్యం వెళుతున్నదని బట్టి నీకు స్తోత్రాలు. క్రీస్తు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నూతనమైన ఆరోగ్యము, క్షేమం, ఆత్మబలం దయచేయండి. ఆ కుటుంబాల్లో సమాధానం దయచేయండి. శోధన, వ్యాధి, బాధలు, శ్రమలు దూరపరచండి. ఈ దాసుడు జూపల్లి జార్జి గారు, సుహాసిని గారు, వారిద్దరూ పెద్దవారు వయసులో. సుహాసిని గారు 2 కరోనాలు భయంకరంగా ఎదుర్కొన్న బిడ్డ, మరి సజీవురాలుగా ఉంచారు. మరి ఇద్దరి ద్వారా సేవ జరుగుతుంది, దీవించండి. వృద్ధాప్యులు తోడండి. వ్యాధి బాధలు, ఎలర్జీలు, నొప్పులు, బలహీనతలు దూరపరచండి. మరి డాక్టర్ రాజశేఖరు తల్లిదండ్రులతో విభేదించి వెళ్ళిపోయాడు. తను తిరిగి రావాలని ఆయన మేము ప్రార్థన చేస్తున్నాం. మమత గారు నీ సన్నిధిలో ఉన్నారు. వారి బిడ్డలకు మంచి కుటుంబాలు, ప్రార్థన పరులతో వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు ఇచ్చారు, వందనాలు. మరి ఆలిస్ కొరకును మరి నాయన కంచెల విజయగిరి బాబు, వారి డ్యూటీలు కొంచెం పని ఒత్తిడి ఎక్కువ, నెమ్మది, సమాధానం, ఎలాంటి తొందరలు, ఇబ్బంది లేకుండా చేయండి. జీవిక, విన్సీ అమెరికాలో ఉన్నారు. మరి విన్సీకి ఇచ్చిన వీసాను బట్టి జీవిక కూడా దయచేయండి. యవన బిడ్డలు రాకపోకల్లో, పనుల్లో, ప్రార్థన పరులు, లోకానుసారులు, శరీరానుసారులు బిడ్డల దగ్గర రాకుండా కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. కరంచంద్ గారి కొరకు, నిర్మల మేడం కొరకు, మరి కుమార్తె వివాహం 8వ తారీఖు చక్కగా జరగాలి, పరిశుద్ధంగా జరగాలి. కట్టబోయే కాపురం దీవెనకరంగా ఉండాలి. వారికి కూడా నెమ్మది, క్షేమం కలగాలి. పనుల్లో తోడై ఉండు నాయన. అలాగే మీరు తోడుండి ప్రతి విషయంలో సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. నీకు వందనాలు. అలాగే తండ్రి, క్రిస్టోఫర్ మాస్టర్ గారిని బట్టి, మాణిక్యం టీచర్ గారు, వారు కూడా ఇద్దరు తప్పనిసరిగా నీ సన్నిధిలో ఉండే బిడ్డలు. వారి బిడ్డలకి చక్కగా వివాహాలు జరిగించారు. అలాగే తండ్రి, రాజేష్ నాయన గౌరీ కొరకు వారి గర్భఫలాలు దయచేయండి ఆయన. రాకేష్ శ్రావ్యాలు కెనడాలో ఉన్నారు, వారి బిడ్డనిచ్చారు. ఆ బిడ్డను నీ దయలో, పెద్దల దయలో మీరు కాపాడండి. చలికాలం మాస్టర్ గారు, టీచర్ గారికి నూతన ఆరోగ్యం, ఆయుష్కాలం, ప్రతి బలహీనత నుంచి విడుదలనిమ్మని వేడుకుంటున్నాం. ఆయన నీ దాసు డాక్టర్ ఉదయ్ కుమార్ గారి కొరకు, నిర్మల మేడం, వారికి 2 కుమార్తెలు, కుమారుడు, వారి గర్భఫలాలు, వాళ్ళిద్దరికి దీర్ఘాయువు, క్షేమం, వారి సేవలు సంఘాలకు ఎంత అవసరం ఆయన దీవించండి. అలాగే మా మిత్రుడు గుమ్మడి ఆనంద్ ప్రకాష్, అలాగే తండ్రి వారి సత్యమణి మార్గరెట్, నాయన వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. నేను ప్రార్థన చేస్తున్నాను. కిరీత్ ఇద్దరు కూడా వైద్య పనిలోనే ఉన్నారు. వారికి బిడ్డలకు ఆరోగ్యము, క్షేమం, కుమార్తె వివాహానికి కావాల్సిన అనుకూలత, వైద్య వృత్తిలో మీరు తోడమని వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. గాలి రత్నారావు, నయోమి కొరకు మరి వారిద్దరి ఆరోగ్యం, గాలి రత్నారావు కూడా కరోనా టైంలో కాపాడారు. నాయన వాసు గర్భఫలం ఎత్తున్నారు, సంతోషం. కుమారుని దర్శించండి. మరి కుమార్తె నాయన ఎలిజబెత్ కొరకు, ఎస్తేర్ కొరకు, అరుణు పసిబిడ్డలు మీరు ఆశీర్వదించి క్షేమాన్ని దయచేయండి నాయన. దయగల మా తండ్రి, సోదరి నాయన ఆశ్రయాల కొరకు, సుమని గారి కొరకు, మాణిక్యరావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి వారి కుమార్తె ఆయన నీ సన్నిధిలో ఉంది. అది వారికి, మాకు కూడా అందరికీ దుఃఖమే. ఆ దుఃఖాన్ని వారు ధైర్యంగా ఎదుర్కొంటారని, ప్రార్థనతో నిలబడతారని నమ్ముతున్నాం. కుమారుడు వైద్య వృత్తిలో ఉన్నాడు. వైద్యశాస్త్రం చక్కగా అభిషించి మంచి డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. మాణిక్యరావుకి మనసులో విచారాన్ని దూరపరచండి. సోదరి సుమని కూడా దూరపరిచి, మానసాన్ని బట్టి, మానస ఉన్నత స్థానంలో ఉంది దేవుడి సన్నిధిలో, అంతకంటే గొప్ప సన్నిధి లేదు నాయన. మేము పనిచేసిన మా స్వగ్రామ పరిచర్య, జూపుడు పరిచర్య, బ్రాహ్మణకోడు ప్రాక్టికల్ పరిచర్య చేసిన మా సంఘాన్ని దీవించండి.
అలాగే తాడికొండ, పొన్నికల్లు, బడేపురం పరిచర్లు దీవించి ఆ సంఘాల కాపర్లు దీవించండి. తర్వాత నాయన తాడేపల్లిలో పనిచేసాం, మరి అక్కడ హిరామ్స్ గారి కొరకు, మరి భార్య బిడ్డల కొరకు, చిట్టి గారి దీర్ఘాయు కొరకు, మరి ప్రేమబాయికి మంచి ఆరోగ్యము క్షేమం కొరకు, అలాగే తండ్రి బురి చంద్రశేఖర్ పరిచర్య కొరకు, శానం ప్రభాకరు తన సతీమణి మనవ సంతానం కొరకు నిరీక్షిస్తున్నారు. అలాగే తండ్రి రమాదేవి కుటుంబం కొరకును, ఈటే ఆయన నీ దాసుని కొరకు శ్రీకాంత్ మరి మంచంలో ఉన్నాడని తెలిసింది. ఆ బిడ్డ క్షేమం, సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన స్తోత్రములు వందనాలు. ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి నామా రవీంద్ర గారు కట్టింపూడి పరిచర్య, తను మరి శరీరంలో షుగర్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, దూరపరచండి. ఝాన్సీ గారి దీర్ఘాయు కొరకు, అలాగే బిందు కటిశ్వర బిడ్డల కొరకు, అలాగే నాయన నీ దాసుడు నాయన సన్నీ సోనికి గర్భఫలం ఇచ్చారు, దీవించండి. పరిచర్యను ఆశీర్వదించండి. అలాగే నాయన దాసురాలు నాయన ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవమణిమ కొరకు, దేవమణిమ ఒంటరితనంలో మీరు ఉండండి. అలాగే సుజిత తన భర్త రవీంద్ర బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ దాసురాలు ఆయన ఇందిరా కొరకు, ప్రభాకర్ గారికి మంచి ఆరోగ్యం, డ్యూటీకి వెళ్ళి రావడంలో క్షేమం, ఆయన కూడా రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఇందిరాకు మోకాళ్ళ నొప్పులు బలహీనతలు దూరపరచండి. మీరు రేఖను పృథ్వీని ప్రేమించి ఇచ్చిన జోయాను ఆశీర్వదించిన ఆయన మరి గర్భఫలం ఇస్తున్నారు. నెలల నుండి సుఖమైన ప్రసవ కొరకు, తల్లి బిడ్డ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఈ టైంలో కూడా తను డ్యూటీ చేసుకుంటుంది, ఆరోగ్యం దయచేయండి. మరి డాక్టర్ లావణ్య పరిశుద్ధ వివాహం ఇదే నెలలో, మరి అన్ని అనుకూలతలు, ఆర్థిక విషయాలు కావచ్చు, మంచి వాతావరణం కావచ్చు, వారు తీసుకునే ప్రతి పని సక్రమంగా జరగటానికి, మరి లావణ్య అడుగుపెట్టే గృహం దీవెనకరంగా మా బిడ్డకి ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆయన మీరే తండ్రిగా తోబుట్టుగా ఈ వివాహానికి తోడుండమని, గలలియా కానాలు ఉన్నట్టు తోడుండమని వేడుకుంటున్నాం. అలాగే మౌనికకు కూడా ఒక మంచి భవిష్యత్తు, చదువు, ఉద్యోగం తోడైండమని వేడుకుంటున్నాం. డాక్టర్ వసంత్ కొరకు వినుల గారిని ప్రేమించి కుమార్తెనిచ్చారు, గర్భఫలం కుమారుడు నాయన సైని కూడా బిడ్డలు ఇవ్వండి. దుబాయ్లో ఉన్నాడు. హేమంత్ లేని మేరిమ్మకు బిడ్డలకు తోడై ఉండండి. సుమలత కోటయ్య బిడ్డలు మరియమ్మ కిషోర్ని జ్ఞాపకం చేసుకోండి. సరిత కుమార్ దూరదేశంలో ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోండి ఆయన. అలాగే తండ్రి నీ దాసుడు నాయన పిల్లి కనకరాజు బిడ్డలు ఉద్యోగాల కొరకు, అలాగే తండ్రి పెరికిల కిరణ్ దీర్ఘాయు కొరకును ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్య క్షేమాలు దయచేయండి నాయన. గోళ్ళ ఆనంద్ కొరకును, సుజాతమ్మ గారు, డాక్టర్ రవితేజ వివాహం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. మండే స్థైర్యానికి దీర్ఘాయు దయచేయండి ఆయన. బిడ్డలు దీవించండి. కొండ అనుపూర్ణ బిడ్డలు దీవించండి. బంగారు సురేష్ భార్య బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. బండ్లమూడి సుధాకర్ భార్య బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. సంగుల సంగీతరావు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. సంకులు ప్రభుదాస్ భార్య బిడ్డల కొరకు, ఆదినారాయణ ఆరోగ్యం కొరకును ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. ఇదిగో నాయన బసవమ్మ కుటుంబ సమస్యలు ఉన్నాయి, బిడ్డలకు మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రయోగల పరిశుద్ధుడా దయగల తండ్రి. అమిరే ప్రభ కొరకు, మోహనం డ్యూటీల కొరకు, చిట్టిమ్మ సాంబగిరి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఎలా మీరు దయగలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా నీ దాసురాలు నాయన క్రీస్తు రాజ్యం గారు ఒంటరి జీవితంలో మీరు ఉన్న బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు లింగంట కృపారావు గారు మనవ సంతానం కొరకు, రవి ప్రయాణాల కొరకు, సుబ్బారావు క్షేమం కొరకు, ఆటో ప్రయాణాలు, స్టాల్ గారి కుమార్తెలు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా మరి తుమాటి రత్న ప్రవీణ్, అలాగే నాయన ఆవర్లిపేట నాయన మనోహరు కరుణ ఆరోగ్యం, బిడ్డల గర్భఫలాలు, ఎర్రాళ్ళు కుటుంబంలో మీరుండండి. జైవీర్ కుటుంబంలో మీరుండండి, బిడ్డలకు తోడుగుండండి. పిల్లి శాంసన్ సతీమణి కొరకు, సాహిత్య వారక్క నాయన జెస్సీ కుమారుడు షామిల్ కుటుంబ సమస్యలు మీకు తెలుసు నాయన. అలాగే తండ్రి వినోద్ కూడా నీ సన్నిధులు ఉన్నాడు. దెబోరా బిడ్డలు యవన బిడ్డలకు తోడుగా ఉండండి. పిల్లి నిరంజను దెబోరా బిడ్డలకు పరిశుద్ధ వివాహాల కొరకు, కిషోరుకి స్టంట్ వేశారు, కాకి రత్నబాబు కూడా వేశారు దీర్ఘాయు కొరకు. అలాగే తండ్రి మేజర్ ప్రసాద్ హార్ట్ ఆపరేషన్ అయిన ఆ బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. నల్లజేరు 8వ లైవ్లో ఉన్న రవి దీర్ఘాయు కొరకు, అలాగే తండ్రి రవి సతీమణి జ్యోతి బిడ్డలు, రామచంద్రరావు లతా బిడ్డలు, భాస్కర్ కొరకు, అశోక్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఆయన శాలెం కొరకును, హరి కొరకు గురించి ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి. ఆయన మక్కి నాగేశ్వరరావు చిన్న కుమార్తె కూడా ఆర్ట్ సమస్య నాయన ఆ బిడ్డను దీవించండి. ఝాన్సీ కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం. 10th క్లాస్ మీరు సహాయం చేయండి. సతీమణి అరుణను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన వారిని మీరు దీవించమని వేడుకుంటున్నాం. స్తోత్రములు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ
ప్రభు మా పాపాలు క్షమించండి. బేతం గౌతమ్ కొరకు వారి సతీమణి బిడ్డల తల్లి తోబుట్టుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన దాసుడు జీవరత్నం గారు అలాగే వారి సతీమణి ఆయన సుధారాణి వారి డ్యూటీలు ఒక నర్సరాపేట ఒకడు బాపట్ల. మరి కుమార్తె కీర్తనకి జనరల్ సర్జన్ అయింది వివాహం. కుమారుడు సివిల్ సిద్ధపడుతున్నాడు. అలాగే బెజ్జం రమేష్ కొరకు మరి నాయన వారి తమ్ముడు నాయన ఆరోగ్యం కొరకు కిరణ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తను కూడా హార్ట్ పేషెంట్ నాయన జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన అలాగే గుజ్జలముడి స్టాలిన్ భార్య బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. ఈ దోసరాల దేవరపల్లి శారా గారికి మానవ సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం. లామలత గారి కొరకు పాణినాథ్ గారి కొరకు బ్లడ్లో ఏమి ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్ ఫ్లాట్ అవటం కానీ తలలో కానీ శరీరంలో కానీ నరాల్లో బలహీనతలన్నీ దూరపరచండి. అలాగే తండ్రి ఆయన సందీప్ బిడ్డల కొరకు బిడ్డల క్షేమం కొరకు సాత్విక్ అమ్మలు అమెరికా ఆస్ట్రేలియాలో వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా మంచి కుటుంబాలు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. రాకపోకల్లో తోడైనండి. వాణినాథ్గా ఒకరోజు పెరాలసిస్ స్ట్రోక్లోంచి కాపాడారు. కృతజ్ఞతలు. రాయల కుటుంబం కొరకు బున్ను బిడ్డ వివాహం కొరకు కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసురాల యొక్క తోబు దగ్గర బంధువులు ఆయన పిడుగు బ్యూలా బృందాల గృహాల కొరకు ప్రార్థిస్తున్నాం. డిఎస్పీ గారి బిడ్డలకు మానవ సంతానం కొరకు జనుగుడి ప్రశాంత్ గారి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసురాల కొరకు నాయన వేడుకుంటున్నాం. ఆయన ప్రార్థన చేస్తున్నాం. నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకోనమని వారి కుటుంబాల కొరకు వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి అనిత కొరకు అనిత యొక్క భర్త బిడ్డలు నూతన గృహంలో నీ సన్నిధి దూతలు పరిశుద్ధాత్మ కాపుదల కొరకు వేడుకుంటున్నాం. సంధ్య గృహం కొరకు వారి భర్త కొరకు బిడ్డల కొరకు వారి క్షేమం కొరకు కూడా వేడుకుంటున్నాం. వారు కూడా ఈ జూమ్లో జాయిన్ అయి ప్రార్థనలు ఉంటుండగా వారి ప్రార్థన మనవులు ఆలకించండి. ఈ దాసుడు కొండ సుబ్బరాజు గారు సరోజినమ్మ వారిద్దరు మంచి ఆరోగ్యం. సుబ్బరాజును యూరిన్ యాసిడ్ ఇబ్బంది పెడుతుంది. కాళ్ళ నొప్పులు బలహీనతలు. సరోజిని చాలా చిన్న వయసులో షుగర్ వచ్చింది నాయన. ఆ బాధలు దూరపరచండి. దివ్య పరిశుద్ధ వివాహం శివాజీకి మంచి భవిష్యత్తు. అలా గ్రేసమ్మ కొరకు వారి బిడ్డల కొరకు కుమారమ్మ వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. రవికాంత్ కొరకు విజయశ్రీ గారి కొరకు మరి మచిలీపట్నం రాకపోకల ఆరోగ్యం కాపుదల మరి నాయన ఇన్నాళ్ళు మీరు తోడున్నారు. దూర ప్రయాణం నాయన శాంతి కొరకు డానీ కెనడాలో ఉన్నారు. వారి వివాహాలు భవిష్యత్తుకి మీరు అండగా ఉండమని ప్రార్థిస్తున్నాం. రాము భార్య బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం ఆయన వారి తండ్రి గారు భుజంగరావు గారు వారి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఓపత్తి శ్యామ్ వారి సతీమణి కాళీనాటి యేసురత్న గారి ఆరోగ్యం కొరకు అలాగే మంచాల దయ కొరకు జయరావు గారు వృద్ధాప్యలో మరి 90 సంవత్సరాలు ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఆయన నీకు వందనాలు. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీ దాసుడు దొప్పలపూడి మాణిక్యరావు కొరకు సోదరి ఏంజలినా స్కార్లెట్ అజ్జూర్ మాణిక్యరావు తల్లిదండ్రులు వారి అక్కగారి కుటుంబం చెల్లెల కుటుంబం ముఖ్యంగా ఏంజలినా రాకపోకల్లో బిడ్డలు ఎదుగుతుండ కాపుదల చదువులు ముందుంచండి. నేను ఆనందం దయచేయండి. మాణిక్యరావు చిన్న ఉద్యోగంతో ఆయన ఎంతో కష్టం కుటుంబాన్ని నడుపుతున్నాడు. సరైన ఆర్థిక వనరులు కలిగిన ఉద్యోగాలు కృపతో దయచేయండి. రాకపోకల్లో కాపుదలనివ్వండి. ఎలాంటి తొందర లేకుండా చేయండి. ఆయన కృపమ దీర్ఘాయు కొరకు మరి రాపట్ల నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం జలుబుతో దగ్గుతుంది. త్వరగా ఆరోగ్య క్షేమాలు దయచేయండి. ఆయన ఎలాంటి జలుబు బలహీనతలకు గురి కాకుండా కాపాడమని వేడుకుంటున్నాం. ఇలాంటి నన్ను దీవించండి. అలాగే నాయన పూతురాజు కమల జెస్సీ కొరకు వెంకటస్వామి కొరకు వారి సంఘ కాపురి కొరకు దానమ్మ నాయన మరి హార్ట్ సమస్యలు వస్తున్నాయని తెలిసింది. మంచి ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి. ఆయుష్కాలం గడిచిన కాలంలో స్టంట్ వేసి ఇన్నాళ్ళు ఇబ్బంది లేకుండా చేశారు. రతనరాజు పెద్ద పాపల్ని మీరు గుర్తుపెట్టుకోమని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా పాశం గారి ఆరోగ్యం కొరకు కూడా వేడుకుంటున్నాం. వారికి మీరు తోడైండమని వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి ప్రేమగల పరిశుద్ధుడా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. అలాగే తండ్రి తులిబిల్లి కోటేశ్వరమ ధర్మారావు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి కుమారి గర్భఫలం ఇచ్చారు. జేసీ వివాహంలో తోడై ఉండండి. ఆయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గారి జాకబ్ పాష గారి ఆరోగ్యం కొరకు బెంజం జాకబ్ కొరకు తనకు సంఘంలో సమస్యలోనే సహాయం చేయండి. శాంతారావు దీర్ఘాయు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నిదాసుడు కొరకు వేడుకుంటున్నాం. నాయన ఇదిగో తండ్రి దేవరపల్లి ప్రేమచంద్ అనే కాపరి అలాగే ఆయన బెంజమిన్ పాష గారి కొరకు మా పక్కనే యేసుపాదం కొరకు ఆయన జాన్ వెస్లీ గారి సతీమణి అనారోగ్యంలో ఉన్న కాపర్లు చనిపోయిన సేవకుల కుటుంబాలకి ఆ బాధలు ఉంటే నాయన వాటిని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన పురుషోత్తం పాష గారి కొరకు అలాగే తండ్రి పీటర్ పాష గారు భార్య బిడ్డల చదువులను మీరు జ్ఞాపకం పెట్టుకోనండి.
అలాగే తండ్రి ధనముడి ప్రసాద్ కొరకు వారి సతీమణి బిడ్డలు వారి తండ్రి గారు అబ్రాహం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన బెజ్జం భాగ్యరాజు గర్భఫలం ఇచ్చారు, వారి కుటుంబాల బిడ్డలు మీరు దీవించాలని వారి కొరకు మేము వేడుకుంటున్నాం. స్తోత్రములు, వందనాలు ఆయన, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, నీ దోసరాలు కొండమండలుగా విజయమ్మ, కొండ క్రీస్తురాజ్యం గారు వెనిగల రేట్లు, వారితోనే వాళ్ళ ఇళ్లలో స్వార్థ రక్షణ ఆగిపోకూడదు, తరతరాలు ఉండాలి ఆయన. యేసునాథరావు కొరకు, సోదరి అనుష కొరకు, కీర్తన కొరకు, దిలీప్ మరి చదువులో దేవుని వైపు తిరగాలి, దేవుని చిత్తం ఏదో అదే చేయాలి ఆయన. ఎవరి బిడ్డ భిన్నంగా వెళ్ళకూడదని ప్రార్థన చేస్తున్నాం. చాలామంది దీవించండి. యేసునాథరావు డ్యూటీలు, ఆర్థిక విషయాలు, మరి అనుష తండ్రి తగుట్టుల రక్షణ కొరకు, తల్లి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి సంఘ కాపరి కొరకు, వీరమ్మ కొరకు, మరిదాసు ప్రభాకర్ కొరకు, సోనకుమారి కొరకు, సామ్రాజ్యం కొరకు ఆయన వారి కుటుంబాలు, మేము అక్కడ ఉన్నప్పుడు ఎంతో ప్రేమించిన బిడ్డలు, మరి పొన్నికల్లు, బడిపురం, తాడికొండ, జయభత్ కాలనీ, పరిమి సంఘాలను మీరు పరిచయం జ్ఞాపకం చేసుకుని వారి సంకాపన కూడా దీవించండి నాయన. పశ్చిమ కొరకు ప్రకాశ్రావు గారికి ఆరోగ్యం, బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహాలు, మీ తోడుండి ఆచార్చిన కుమార్తెలు, పెద్ద కుమార్తె, రెండో కుమార్తె, మూడో కుమార్తె సమస్యలు చక్కగా పరిష్కారం అవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు. ఈ రాత్రి వేళ ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే తండ్రి పొందుగుల కమలయ్య, పొందుగుల జోసెఫ్ భార్య బిడ్డల కుటుంబము వారి కొరకు వేడుకుంటున్నాం. విజయబాబుకు మంచి ఆరోగ్యం దయచేయండి, హార్ట్ పేషెంట్ నాయన. దయగల మా తండ్రి మరోసారి ఆమెను కుమార్తె విజయముకు గర్భఫలం దయచేయండి. కోలాటపు రతనరాజు వెంకటేశ్వరులు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ దాసురాలు నాయన స్రవంతి కొరకు, స్రవంతితో పాటు కిరణ్ కొరకు, జోఫై కొరకు మరో గర్భఫలాన్ని కూడా దయచేయండి ఆయన. నీకు స్తోత్రాలు. బండ్లమూడి బోస్ కొరకు, రాబర్ట్ కొరకు ఇంకా ప్రార్థించమని అడిగిన బిడ్డలు ఉన్నారు. పెదకాకని సంఘ కాపరి సత్యమని హై షుగర్ నాయన, ఆమె చిన్న సర్జరీ జరిగింది, ఆరోగ్యం. అలాగే నాయన జీవరత్నం కూడా మంచి ఆరోగ్యం. సంఘ పెద్దలకు, సంఘానికి సమాధానం, క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా. నీకు స్తోత్రాలు. మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటినీ మీరు పేరు పేరును దీవించండి. మా సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజం, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారిని మీరు ఆశీర్వదించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డను దీవించండి. ఆసుపత్రిలో బలహీనతలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. వృద్ధాప్యులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఒకరు లేకుండా ఒకరు ఉన్న వారిని దర్శించండి. డాక్టర్ దేవప్రసాద్ గారు, శారమ్మ గారిని దీర్ఘాయుతో నింపండి ఆయన. వారి పెద్ద కుమార్తె యానీ ప్రశాంతి భర్త డాక్టర్ గారు, డాక్టర్ ఆనంద్ దూరదేశంలో ఉన్నారు. మరి కొద్ది కాలంలో యానీ ప్రశాంతి బిడ్డలు వెళ్ళాలి. అక్కడ ఉన్న దినాలు నెమ్మది, క్షేమం, ఆరోగ్యం కొరకు మరి నాయన రూబీ వసంత పరిమళ బిడ్డల కొరకు, కమలు ఇస్తేరు జీవానిచ్చారు మరో బిడ్డలు కూడా దయచేయండి. డాక్టర్ దీనబంధు గారు వారి పరిచర్య, ప్రయాణాలు, హార్ట్ పేషెంట్ దీర్ఘాయు క్షేమాన్ని దయచేయండి. అలాగే తండ్రి నీ దాసుడు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందర్ గారు వారికి మీరు ప్రేమతో ఇచ్చినటువంటి డాక్టర్ డేవిడ్ కొరకు, అలాగే క్యార్లిన్ కొరకు ఇద్దరు బిడ్డలను ఇచ్చారు, మనవరాలను, వారిని ఆశీర్వదించండి. కుమార్తె క్యాథరిన్ వాళ్ళు డానియల్ కూడా ప్రేమించి మరి ఎన్నాళ్ళ నుంచో వారు ప్రార్థన విని వారికి బిడ్డలను ఎత్తున్నారు. సంతోషం. నెలల నుండి సుఖమైన ప్రసవం అవ్వాలి. మరి తల్లి బిడ్డకు ఆరోగ్యం కలగాలి. అలాగే వారి చెల్లెలు, చిన్నారి, భర్త, బిడ్డలు, మనం సంతానాన్ని మీరు ఆశీర్వదించండి. అలాగే తండ్రి నీ దోసరాలు కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన కుసుమ తల్లి కొరకు, తోబుట్టుల కొరకు కూడా వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి నాయన ఆలూరు జోసెఫ్ గారికి 97 సంవత్సరాలు, హైదరాబాద్ వెళ్ళారు, తిరిగి క్షేమంగా రావాలి. కుమారుల కుటుంబాలు, కుమార్తెలు దీవించండి. టింకు, ఆశలత వారి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో తోడై ఉండండి. ఉదయశ్రీ గారు నాయన మార్కు రవి గారు అమెరికాలో టోనీ దగ్గర ఉన్నారు. మరి వారి కుమారుడు ఋతు పల్లవి, పావని వారి చిన్న కుమార్తె భర్త కట్ట ఆయన రతనరాజు పుట్టినరోజు, వారిని దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి బాలశ్రీ గృహాన్ని కూడా దర్శించి దీవించమని వేడుకుంటున్నాం. ఆయన నీ దాసు జాకబ్ జైకర్ గారు, మరి కురపాటి రత్నమంజులు గారు హైదరాబాద్లో చాలా దినాల నుంచి ఉంటున్నారు నాయన. వారి కుమార్తె దివ్య కొరకు ఉషా కిరణ్ ఆరోగ్యం దయచేయండి, మంచి ఆయుష్కాలం, క్షేమం ఇవ్వండి. ఎవరి బిడ్డ విక్రమను జ్ఞాపకం చేసుకుంటున్నాం, కళ్యాణ్ని, ప్రసన్న మేడాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే తండ్రి పలతోటి ఆయన నయోమి గారు, జయరావు గారు, వారి కుమారుడు జోసెఫ్, వారి సతీమణికి మరి స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి మేజర్ యాక్సిడెంట్ అయింది, మోకాలకి చాలా దెబ్బలు తిన్నారు, ఆసుపత్రిలో ఉన్నారు, త్వరగా కోలుకోవాలని వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. అలాగే నీ దాసురాలు కమలాబాయి ఆరోగ్యం,
మరి కుమార్తె లతా కిషోర్ బిడ్డల ఆయన దూర ప్రాంతంలో ఉన్నారు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఆరోగ్యం, జ్యోతి బిడ్డలు ఆర్థిక విషయాలు, మీ దాసురాలు ఆరోగ్య సమస్యలు మీరు ఉండండి. నామ భారత గారికి నూతన ఆరోగ్యం దయచేయండి ఆయన. అలాగే తండ్రి మెలితే కుటుంబం పరిచర్య, స్వీటీ సందీప్ కెనడా వెళ్ళాలి. నామ డేవిడ్ మరి బుజ్జి కొరకు, మరి రాజ్ కుమార్ కుటుంబం, చెల్లెల కుటుంబాలు మీరు దీవించండి. మరి నాయన దాసుడు బొనిగల కమలాకర్ వారి సతీమణి సన్నిధులు ఉన్నారు. హవిల దీన్ దయాళ్ తల్లిదండ్రులు లేని బిడ్డలు, ఫ్రూటీ జ్యూసీ కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలే. పెదక కన్నులో జూనియర్ వత్సల వారి చెల్లెలు కూడా మానసిక బలహీనరాలు తల్లిదండ్రులు లేని బిడ్డలు. లింగుంట సునీల్ ముగ్గురు ఆడపిల్లలు ఆయన తల్లిదండ్రులు లేని పిల్లలు, నలుగురు ఆడపిల్లలు. అలాగే తండ్రి ఇంకా ప్రభా నీ దాసురాలు పాపమ్మ నీ సన్నిధులు ఉంది. వారి కుమారుడు మానసిక బలహీనుడు. మా స్నేహితుడు మేము 1 నుంచి 5 చదివినప్పుడు ఆయన పుల్లయ్య, ఎప్పుడు ఆయన నీ దాసుడు తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. కాబట్టి 10th క్లాస్ నుంచి నడుము పడిపోయిందని ముట్లూరులో ఉంటున్నాడు. ఆ బిడ్డకి ఏదో ఒక మంచి మార్గం చూడాలి. మాకు తోడైన ఇలాంటి కుటుంబాల బిడ్డలు ఎక్కడున్నా వారిని ప్రేమించడానికి, వారికి సహాయం చేయడానికి కృప దయచేయండి ఆయన. అలాగే తండ్రి మా ఇంటి ముందున్న పేతురు ముగ్గురు ఆడపిల్ల తల్లిని బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రేమ గల తండ్రి సుందరరాజు కొరకు వై ప్రశాంత్ గారు వారి కుమార్తె న్యూజిలాండ్ ఉంది, పరిశుద్ధ వివాహం. ప్రార్థనా పరులు దేవుని భయం ఉన్న బిడ్డలను దయచేయండి ఆయన. వారి తల్లి తోబుట్టులు సుందరరాజు గారి తోబుట్టుని తల్లిని జ్ఞాపకం చేస్తున్నాం. దయగల మా తండ్రి నాయుడు రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, మరి కుమార్తె దీపిక దూరదేశంలో కుమారుని జ్ఞాపకం చేస్తున్నాం. సోదరి జయ మురళి కొరకు, సోదరి సునీత రవి ప్రయాణాల కొరకు, సోదరి వాణి కమలాకర్ కొరకు, ధోని రత్న కుమార్ గారి కుమారుడు ఆరోగ్యం కొరకు, వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల పరిశుద్ధుడా దయగల మా తండ్రి నీకు కృతజ్ఞతలు. అలాగే ఆయన రత్నం సంతోషం బిడ్డలను దీవించండి. సుజానమ్మ ఆరోగ్యం కొరకు, మరి నాయన దాసుడు కొల్లం అరుణు మరి చీరాలు యాక్సిడెంట్ అయ్యి అవోలలో ఉన్నాడు. మరి రాత్రి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాము జూమ్ తర్వాత. ఆ బిడ్డ కోలుకుంటున్నా నీకు వందనాలు. వాళ్ళ ఆర్థిక విషయాలు మీకు తెలిసిన ఆయన ప్రసన్న ఇమ్మానుయేల్ని జ్ఞాపకం చేసుకోండి. గీతా ప్రశాంతి ప్రసాద్ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే వాగోలు రాజారత్నం కొరకు జీవన కుమారి, మరి వారి బిడ్డలు కుమార్తెకు వివాహమైంది. చంద్రిక రాబర్టు, అలాగే చార్మి చదువుల తోడైన ఆయన. జునాయని దాసనాలు నిర్మల గారు వృద్ధాప్యం నడవలేని స్థితిలోంచి నడిచే ఓపిక ఇవ్వండి. కుమారుడు వివాహం, కుమార్తెల కుటుంబాలు దీవించండి. బిళ్ళ సమాధానమా నాయన టైఫాయిడ్తో బాధపడుతుంది, సోదరుని దర్శించిన ఆయన. ఆ బిడ్డ సంఘాన్ని కాపురలు ఎంతో ప్రేమించే బిడ్డ జానీతిలోకి తోడై ఉండి ఆరోగ్యం ఉండి. అలాగే కుమార్తెకు గర్భఫలాలు దయచేయండి. కొల్లం పోషణ గారి సతీమణి రాజ్ కుమార్ అమెరికా నుంచి రాబోతున్నారు. కుమార్తె సునీత, కుమారుడు సునీల్ని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే నీ దాసుడు రాయ్ గారి కుటుంబం జ్ఞాపకం చేస్తున్నాం. నీ సన్నిధిలో ఉన్నారు. వారి సతీమణి బిడ్డలు మనవ సంతానాన్ని దయచేయండి. పెండిత వరప్రసాద్ కూడా నీ సన్నిధిలో ఉన్నారు. వారి బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే తండ్రి వరమ గారు నీ సన్నిధికి పిలువబడ్డారు. జయరావు గారు ఒంటరి జీవితంలో, మరి పూర్ణ కుటుంబంలో, ఆనంద కుటుంబంలో, రజనీ కుటుంబాల్లో మీరు తోడుండమని వేడుకుంటున్నాం. నాయన మొహబ్ మాస్టర్ గారు కూడా నీ సన్నిధికి పిలువబడ్డారు. హఠాత్తుగా వారిని మీరు దర్శించండి. వాణి టీచర్ గారు ఒంటరితనం, మరి పెద్ద కుమార్తె ఆశాలత జాషా బిడ్డలు, షామిల్ సైనిక్ కూడా బిడ్డలు ఇవ్వండి. నాయన బొలిమేర వసంతరావు గారు నీ సన్నిధి పిలువబడ్డారు. నాయన నతానేలు వారి ఇందుమతి బిడ్డల కొరకు, సుగుణామృతరావు సుష్మాని కూడా దర్శించి బిడ్డలు దయచేయండి నాయన. ఆ పక్కనే నాయన దాసుడు ఆయన జాన్ ఆయన నీ సన్నిధి పిలువబడ్డాడు. మరి వారి సతీమణి సుజాతమ్మ, మరి కుమార్తె పెరిసి తండ్రి లేని పిల్ల, మరి అవనస్తురాలు పరిశుద్ధ వివాహం మంచి భవిష్యత్తు దయచేయాలి. గద్దె ప్రసాదరావు గారు, రోజుమేరు గారు వారి బిడ్డలకు తోడై ఉండండి. ప్రేమ గల పరిశుద్ధుడా లేదా కంచెల పద్మలత గారు ఒంటరి జీవితం, కుమార్తె వివాహం, కుమారుని జ్ఞాపకం చేసుకోండి. సురేష్ భార్య బిడ్డలు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు తోడుండమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నాయన మరోసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘ బిడ్డలు ఎవరైనా ఆపదలో ఉన్నా, వ్యాధి బాధలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఆ బిడ్డల్లో ప్రతి వారిని మీరు దర్శించాలని, ప్రతి బిడ్డకు తోడుగా ఉండాలని వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తమైతే మరి క్రిస్మస్ ఉదయారాధనలు ప్రారంభమవుతాయి. మళ్ళీ క్రిస్మస్ సాయంకాల ఆరాధనలు జూమ్లో చక్కగా నడవాలి. ఈ బిడ్డలందరూ పరిశుద్ధాత్మ శక్తి చేత చక్కని వాక్యాలు చెప్పాలి. ఈ క్రిస్మస్ దినాలు క్రీస్తు కుటుంబాలకు మేము పనిచేస్తున్న ఫాదర్ హైర్ లూథర్ సంఘానికి ఎంతో దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. మా చెల్లెళ్ళు, అన్నలు, వారి కుటుంబాలు కెరువు నాయన బెంగళూరులో ఉండగా బిడ్డకు మరి
ఎంటీ సిద్ధపాట్లో మీరు తోడుండండి. చెరువు నాయన గుంటూరులో ఉండగా బిడ్డకు మరి బిడ్డలిద్దరికీ సహాయం చేసేవారు, ప్రార్థన చేసేవాడిని మీరు చూపించారు. వందనాలు. వారికి కుటుంబాలకు ప్రత్యుపకారం దయచేయండి. వారు ఒకవేళ భవిష్యత్తులో మంచి సేవ చేస్తే ఆ సేవా ఫలితం వారికి కూడా ఉండేలాగా మరి కెరువు చెరువులకు దేవుని భయం కావాలి. తోటి వారితో కలిసి ప్రార్థించాలి. కెరువు చెరువులతో పాటు మైన్మారు ఇంకా అనేక ప్రాంతాల నుండి ఉండే బిడ్డలు ఉన్నారు. అలాగే నాయన ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలు ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయన మా కుటుంబ పక్షాన రోజు ప్రార్థించే బిడ్డలు ఇచ్చారు. అది మాకు ఎంతో సంతోషం. రోజు మేము కూడా ఉదయం సాయంకాలాలు ఈ బిడ్డల గురించి మొరబెట్టడానికి మరి క్రైస్తవ సంఘంలో ఒకరికొకరు ప్రార్థించటం, పౌలు అందరి గురించి ప్రార్థించి చివరిలో పత్రిక ముగింపులో మా గురించి కూడా ప్రార్థన చేయమని సంఘానికి చెప్పేవాడు. నాయన ఈ సంఘాలని కుటుంబాన్ని మీరు దర్శించి దీవించాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ నీ సహవాసంలోకి మేము రావడానికి కృప నిమ్మని మళ్ళీ తిరిగి శుక్రవారం, తొలి శుక్రవారం మరి విజ్ఞాపన ప్రార్థన మరి అనేక అంశాల మీద సంఘం ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రపంచ పరిస్థితుల మీద బిడ్డలు ప్రార్థన చేయబోతున్నారు. మరి ఆ విజ్ఞాపన ఆత్మ ఇచ్చారని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మేము ఎవరైనా మర్చిపోతే దయతో క్షమించండి. అలాగే తండ్రి తిరిగి మళ్ళీ మేము కలుసుకొని పర్యంతం తోడుండండి. రేగులగడ్డ సుభాష్ అనే సోదరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ రాకపోకల్లో మీరు తోడై ఉండండి. అలాగే నాయన నీ దాసుడు బాబురావు పాష గారు, నాయన వెరిశ్రీ పాషం గారు వారి గృహం కొరకు, రవివా పాష గారు, జయకుమారి పాషం గారు వారి బిడ్డల కొరకు కూడా కుమార్తె కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, ఈ రాత్రి వేళ మా అందరి పాపదోషాలు క్షమించండి. ఆయన మా దోషాలు తీసివేసి పరిశుద్ధపరచండి. ఆయన తలలో వచ్చిన బిడ్డల ప్రార్థనలు మీరు వింటున్నందుకు కృతజ్ఞతలు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడుగా, నీ రాజ్యం మాకు వచ్చుకాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా. మా దినహారం మాకు దయచేయండి. మెల్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన కీర్తి తప్పించు. రాజ్యమును, శక్తి, మహిమై నిరంతరము నీవై ఉన్నది. ఆమె మన యేసు స్వామి కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును ఆయన ప్రేమించు వారికి తోడైండునుగాక. రోగముల చేసేగినందుచు జాగు చేయక నిన్ను దలచుచు బాగు గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించుమని నిన్ను అడుగుచున్నాము దేవా కడుదయనుగా. అందరికీ వందనాలు. ఓపికగా ఇప్పటి వరకు వేచి ఉన్న వారికి వందనాలు. ఓపిక లేని వృద్ధాప్యలో ఉన్న